ఇశ్రాయేలీయుల మొదటి ఇద్దరి రాజుల భార్య పేరు ఒకటే. ఆమె పేరు చెప్పాలి. ఇశ్రాయేళ్ల మొదటి ఇద్దరి రాజుల భార్య పేరు ఒకటే. ఎవరు ఇద్దరు రాజులు? ఇశ్రాయేల్ మొదటి ఇద్దరు రాజులు ఎవరు? సౌలు, దావీదు. వాళ్ళ నిలబడాల, చేయెత్తి ఫస్ట్ ఎవరు చేయెత్తే వాళ్ళు నిలబడి చెప్పాల. చెప్పు. భార్య పేరు ఒకటే. సౌలు భార్య పేరు అదే ఉండాలి, దావీదు భార్య పేరు అదే ఉండాలి. ఇద్దరి భార్యల పేర్లు ఒకటే పేరు. మీకాల్ దావీదు భార్య, సౌలు భార్య కాదు. గ్రూప్ ఏ ఇంకా వీళ్ళది ఛాన్స్, వీళ్ళది అయిపోయినాక మీకు వస్తుంది. ఇంకెవరైనా ఉన్నారో చెప్పగలిగిన వాళ్ళు? ఏలో, ఏ గ్రూప్లో? సో ఛాన్స్ బీకి పోయింది. బి వాళ్ళు చెప్పండి. మీరు చెప్పకుంటే ఇంకా క్విజ్ మాస్టర్కే పోతుంది. చెప్తారా? ఎవరు చెప్పలేరా? ఎవరు? ఇక్కడనా? ఎవరు ఇందాక ఏదో చెప్పింది? మీ కాలు కాకుండా ఇంకొకటి చెప్పినారు. అది కాదు, కొంచెం సరే చెప్పేసి. అహీనోయము. మొదటి సమయాలు 14వ అధ్యాయం 50. తీయద్దండి ఇప్పుడు బైబిల్స్ తెరిస్తే మళ్ళా వేరేవి కూడా మీరు చూసి చెప్తారు. ఎవ్వరు బైబిల్స్ తెరవద్దండి. ఈమె అహిమయస్సు కుమార్తె. తర్వాత దావీదు భార్య. మొదటి సమయాలు 25వ అధ్యాయం 43. ఎజ్రాయేలు స్త్రీ. సౌలు భార్య అహిమయస్సు కుమార్తె. దావీదు భార్య ఎజ్రాయేలు స్త్రీ, ఆమె అహినోయం. నెక్స్ట్ గ్రూప్ బికి క్వశ్చన్. సొలొమోను కాలంలో ఐగుప్తు రాజైన ఫరో భార్య పేరు. సొలొమోను కాలంలో ఐగుప్తు రాజైన ఫరో భార్య పేరు. సొలొమోను కాలంలో ఐగుప్తు రాజైన ఫరో భార్య పేరు. ఎవరు చెప్పలేరా? బి గ్రూప్లో వాళ్ళు. మీరు చెప్పకుంటే మళ్ళీ ఏకపోతుంది. నెక్స్ట్ ఏకి అవకాశం. సొలొమోను కాలంలో ఐగుప్తు రాజైన ఫరో భార్య పేరు. మనము ఇంతకుముందు ఈ మధ్య వర్తమానంలో చూస్తున్నాం. ఒక్కొక్క టైంలో ఫరో అనే పేరే ఐగుప్తు రాజులు. అయితే వాళ్ళు ఫరో 1, ఫరో 2 అన్నట్లు ఒక్కొక్క టైంలో. యోసేపు టైంలో ఉన్న ఫరో వాళ్ళు చనిపోయినాడు, మళ్ళీ వేరే ఫరో వచ్చినాడు. అట్లా తర్వాత కూడా మోషేను దేవుడు పిలిచినప్పుడు ఇంకొక ఫరో ఉన్నాడు. అట్లా సొలొమోను కాలంలో ఉన్న ఫరో యొక్క భార్య. మేము అన్నీ ఏది చెప్పడం లేదు, చెప్పేసి. తహ్పెనేసు. మొదటి రాజులు 11వ అధ్యాయం 19. తహ్పెనేసు తెరవద్దండిలే, మళ్ళీ చూసుకోండి. ఇప్పుడు ఏ క్వశ్చన్. 5 కుమార్తెలు స్వాస్థ్యం అడిగితే 4 కుమార్తెలు ప్రవచించిరి. ఏ వాళ్ళకి? వాళ్ళ పేర్లు కూడా చెప్పాలి, రాయబడిన వాళ్ళ పేరు. వీళ్ళకి క్వశ్చన్, వీళ్ళు చెప్పకుంటే మీకు. సెలోబెహాద్ కుమార్తెల పేర్లు. స్టార్టింగ్ పేరు నుండి చెప్పు, అప్పుడు ఆర్డర్లో వస్తే నీకు గుర్తొస్తుంది. ఫస్ట్ పేరేమి? ఫస్ట్ నేమ్.
ఫస్ట్ 2 నేమ్స్ చెప్పాలక్క. నోట్లో గొంతులో ఉండి రావడంలే బయటికి, గొంతులో ఆగిపోయినాయి పాపం. చెప్పండి అక్క. ఇంకొకటి చెప్పాలక్క, 3rd నేమ్. మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. ఆర్డర్ అది. ఇద్దరు చెప్పినారు. సరే సరే, ఒక ప్రైజ్. సెలోపెహాదు కుమార్తెల గురించి సంఖ్యాకాండం 27వ అధ్యాయం 4వ వచనం, ఫిలిప్ కుమార్తెలు అపోస్ల కార్యము 21వ అధ్యాయం 8-9 వచనాలు. ఇద్దరు చెప్పినారు, సగం సగం తీసుకోండి. ఫుల్గా చెప్పాలా? ఇంకా నెక్స్ట్ బి క్వశ్చన్, ఈజీ కానీ ఆలోచించు. నాట్యాలేసి నాణేలు తెస్తారు కానీ ప్రాణాలు తీస్తారా? 2-3 సార్లు అడుగు. నాట్యాలేసి నాణేలు తెస్తారు కానీ ప్రాణాలు తీస్తారా? మళ్ళా అడుగు. నాట్యాలేసి నాణేలు తెస్తారు కానీ ప్రాణాలు తీస్తారా? నిదానంగా అడుగు. క్వశ్చన్ మళ్ళా అడుగు. ఆయన కూడా అడుగు. నాట్యాలేసి నాణేలు తెస్తారు కానీ ప్రాణాలు తీస్తారా? ఫస్ట్ ఎత్తిన వాళ్ళు ఎవరు? చెయ్యి. ఎల్లో. ఫస్ట్ చెయ్యి ఎవరు ఎత్తినారు? వెనక మీరే కరెక్ట్. ఇది హెరోదియ కుమార్తె. మార్కు సువార్త 6వ అధ్యాయం 22-25 వచ్చిన. హెరోదియ కుమార్తె నాట్యం వేసింది, యోహాను ప్రాణాన్ని తీయించింది కదా. తర్వాత ఏ క్వశ్చన్, ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఎవరో కూడా క్లారిటీగా చెప్పాలి. జస్ట్ నేమ్ కాకుండా పేరు చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరో కూడా క్లారిటీగా చెప్పాలి. అత్త కోడళ్ళ పేర్లు ఒకటే. అత్త పేరు అదే, కోడల పేరు అదే. అత్త కోడళ్ళ పేరు ఒకటే. అత్త పేరు ఏదో, కోడల పేరు అదే. ఎవరు వాళ్ళు, ఏం పేరు, వాళ్ళు ఎవరెవరు అనేది చెప్పాలి. చెప్పలేరా? ఏ గ్రూప్ వాళ్ళు ఎవరు చెప్పలేరా? ఎవరన్నా ఉన్నారా చెప్పేవాళ్ళు? లేరంట. బి గ్రూప్ చెప్పు. లేచి నిలబడి చెప్పాలా? ఏ తామరక అదే ఏ తామరు. తామర అనేది ఇంకొక చోట కూడా వస్తుంది. ఇప్పుడు నువ్వు ఏ తామార్లు అనేది చెప్పాలి క్లియర్గా. అత్త ఉండాలి, కోడలు ఉండాలి. ఒకరినే ఇద్దరు పొజిషన్స్ ఇవ్వకూడదు. తామారు కరెక్టే. తామారు కరెక్టే, ఆన్సర్ కరెక్టే. క్లియర్గా వాళ్ళు ఎవరెవరు అనేది చెప్పాలి. ఇద్దరు వ్యక్తులు కనిపించాలి. ఇద్దరు వ్యక్తులు, అత్త ఉండాలి, కోడలు ఉండాలి. తామారు 2 పొజిషన్స్కి వచ్చింది కానీ వ్యక్తిగా అంటే లేదు, సపరేట్గా లేదు కదా. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పండి. అత్తా కోడలు, వాళ్ళిద్దరు అత్తా కోడలు అయి ఉండాల. కూర్చోండి. ఇద్దరు అత్తా కోడలు అయి ఉండాలా? మీరు చెప్పేది వేరే వేరే, వాళ్ళకి రిలేషన్ లేదు. మీరు చెప్పేవాళ్ళు ఇద్దరు తామారని చెప్తున్నారు కానీ ఆ ఇద్దరు అత్తా కోడళ్ళు కాదు. అత్తా కోడళ్ళే ఉన్నారు తామారు పేరుతో. ఎవరు, ఏ అత్త ఏ కోడలు చెప్పాలి. ఉండండి. వీళ్ళది ఇంకెవరు లేరా? బీలో ఎవరు లేరా? మీకు ఆల్రెడీ అయిపోయింది కదా. ఈ క్వశ్చన్ మీకు రాలేదా? ఈ వీళ్ళ నుంచే పాస్, మీ నుండే వాళ్ళకి పాస్ అయింది కదా. సరే చెప్పండి. మీ ఎవరు చెప్పలేరు కదా బీలో. నువ్వు చెప్పేసినావు కదా, ఇప్పుడు చెప్తావా మళ్ళా? తామారు పేరు కరెక్టే. ఇంకా అదే క్లియర్గా వాళ్ళు ఎవరెవరు
ఎట్లా రిలేట్ అయినారు వాళ్ళు చెప్పాల. ఏకు అది చెప్పినారు కాదు. యూదా కోడలు సరే, ఇంకొకరు ఎవరు? ఇద్దరు వ్యక్తులు కనిపించారు. ఇద్దరం కనిపిస్తా ఉన్నాం కదా, అట్లా ఇద్దరు ఉండాలి. అత్తా కోడళ్ళు ఒకే పేరు ఉండాలి. చెప్పు. తను ఫస్ట్ ఆన్సర్ చేసింది, హాఫ్ పేరు చెప్పింది కాబట్టి ఇస్తాం. ఈమె అంటే ఆమె చెప్పినాక అదే చెప్పింది కానీ రైట్ ఆన్సర్ కాదు. హాఫ్ చెప్పింది. ఇది ఏం చెప్పింది? అక్షరం చెల్లె. కానీ ఇంకొకరు ఎవరని చెప్పలేదు. మనకి ఇంకొకటి ఫుల్ క్లారిఫికేషన్ రావాలి. పేరు ఒకటి చెప్పాలా, క్లియర్ రిలేషన్ క్లారిఫికేషన్ కావాలి. అది రాలేదు. పేరు ఫస్ట్ తను చెప్పింది, తనకు హాఫ్ మార్క్. ఇంకొక హాఫ్ ఎవరు చెప్పలేదు. తామారు పేరు కరెక్ట్, కానీ అబ్షాలోము చెల్లి, ఆమె పేరు తామారే. తర్వాత అబ్షాలోము కుమార్తె పేరు కూడా తామారే. అబ్షాలోము చెల్లి చెల్లెలు కుమార్తె, అప్పుడు వాళ్ళు అత్తా కోడళ్ళు. అబ్షాలోము చెల్లి రిలేషన్ ఎవరు చెప్పలే. 2 సమూయేలు 13:4 అబ్షాలోము కుమార్తె 2 సమూయేలు 14:27. యూదా కోడలకు ఇక్కడ ఈ అబ్షాలోము సంబంధించిన వాళ్ళకి రిలేషన్ లేదు. యూదా కోడలు ఎంటైర్లీ డిఫరెంట్ ఆమె. ఇప్పుడు క్వశ్చన్ బీకి, వీళ్ళది పాస్ అయ్యి వీళ్ళకి వచ్చింది. బి వాళ్ళకి క్వశ్చన్. ఒకరి చేత పిలువబడి తిని, నేర్పినది చెప్పి తిని, చివరికి పట్టబడి తిని. ఒకరి చేత పిలువబడి తిని, నేర్పినది చెప్పి తిని, చివరికి పట్టబడి తిని. ఒకరి చేత పిలువబడి తిని, నేర్పినది చెప్పి తిని, చివరికి పట్టబడి తిని. చెప్పిన వాళ్ళే కాకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇక ఆల్రెడీ వచ్చింది కదా. ఒకరి చేత పిలువబడి తిని, నేర్పినది చెప్పి తిని. మీకు తెలిస్తే చేయొద్దండి, నిలబడండి. అక్క ఉండండి, వీళ్ళది ఇప్పుడు అవకాశం వీళ్ళది. అక్కడ చెప్పు. సిస్టర్స్ సంబంధించి అడుగుతా ఉంది. ఒకరి చేత పిలువబడి తిని, నేర్పినది చెప్పి తిని, చివరికి పట్టబడి తిని. సరే, ఎవరు బీలో చెప్పలే కదా, ఏ వాళ్ళకి అవకాశం. కరెక్ట్. తెకోవ స్త్రీ, తెకోవలో ఉన్న యుక్తిగల స్త్రీ. యోవాబు చేత పిలువబడి బోధించబడి అది చెప్పింది కానీ దావీదు. 2 రాజుల గ్రంథం 14:1. అయితే దావీదు కనుక్కున్నాడు, నువ్వు యోవాబు నేర్పించి పంపించింటే చెప్తాన్నావు కదా అని. దావీదు తర్వాత ఏకు క్వశ్చన్. నీట మునిగిన రాయి ఎందుకీ బడాయి, నా కూతతో తెలిసెనోయి, నీ మాటలన్నీ వట్టివని. నీట మునిగిన రాయి ఎందుకీ బడాయి, నా కూతతో తెలిసెనోయి, నీ మాటలన్నీ వట్టివని. నీట మునిగిన రాయి ఎందుకీ బడాయి, నా కూతతో తెలిసెనోయి, నీ మాటలన్నీ వట్టివని. చాలా ఈజీ క్వశ్చన్, ఆలోచించండి. ఏ వాళ్ళు? మళ్ళా చెప్పు. నీట మునిగిన రాయి ఎందుకీ బడాయి, నా కూతతో తెలిసెనోయి, నీ మాటలన్నీ వట్టివని. చెప్పు. దాంట్లో మెయిన్ ఎవరిది రావాలా? పేతురు ఉంది క్వశ్చన్కు రిలేషన్. మెయిన్ ఎక్కడ? కోడి. కరెక్ట్. నీట మునిగిన రాయి అంటే పేతురు నీటిలో మునుగుతాడు, కానీ దేవుని దగ్గర
మరణం వరకు నీతోనే ఉంటాను అని చెప్తారు. దాని తర్వాత కోడి కూస్తానే తెలిసిపోతుంది చెప్పిందంతా ఒట్టి మాటలు అబద్ధం ఒట్టి మాటలని. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. నీకు ఇంతకుముందు వచ్చింది ఆ ప్రైజ్? రాలే కదా, సరే సరే. బి క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ బికి. దేవుని వాక్యంలో ఇద్దరు స్త్రీలను జ్ఞాపకం చేసుకోమని హెచ్చరించారు. దేవుని వాక్యంలో ఇద్దరు స్త్రీలను జ్ఞాపకం చేసుకోవాలని హెచ్చరించారు. రాయబడింది. అన్నీ ఏదో ఒకటి, అది కాదంటే ఇంకోటి, అట్లా కాదు, ఒకదానికి రా. నేమ్స్ కాదు, కూర్చో. ఇద్దరు స్త్రీల గురించి వాళ్ళను జ్ఞాపకం చేసుకోమని రాయబడుతూ వచ్చింది. ఇంకోటి మీరు మాట్లాడొద్దండి. లోతు భార్య ఒకటి, ఇంకొక క్లూ ఇస్తావా వాళ్ళ గురించి జరిగింది అని? అసలు అది డైరెక్ట్గా వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని లేదు కదా, ఆమెకు జరిగింది అట్లా చెప్పు. ఇంకొక జరిగింది జ్ఞాపకం చేసుకోమండి. ఉండు తను ఇంకా చెప్పని. హాఫ్ చెప్పారు, హాఫ్ చెప్పింది. యజమాని నువ్వు జ్ఞాపకం చేసుకోమని ఉందా? అయ్యో, లోతు భార్యను. ఇంకొక మిగతా దానికి క్లూ ఇవ్వమ్మా. ఆమె చేసిన దానికి శిక్ష పడింది, కానీ తిరిగి మళ్ళీ సమకూర్చబడింది. అయితే ఆమెకి జరిగింది వారికి హెచ్చరికగా మళ్ళీ రాయబడింది. వాళ్ళకి ఏదో ఒకటి జరిగి ఉండాలి. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, సో ఇంకొక స్త్రీకి చేయెత్తినప్పుడు ఇంకా లేచి చెప్పాల. పాత నిబంధనలోనే ఇద్దరు పాత నిబంధనలోని స్త్రీలే. సరే కూర్చోండి, చెప్తావా విజయ్? సరే, ఇంకా వీళ్ళది అయిపోయింది, వీళ్ళది చాయిస్. చెప్పిన వాళ్ళు వద్దక్క, చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి అవకాశం. చెప్పు గ్లోరీ. ధర్మశాస్త్రంలో ఒకరిని గురించేమో వాళ్ళని జ్ఞాపకం చేసుకోమనింది, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని. ఇంకొకరి గురించి వాళ్ళకు జరిగిన దాన్ని జ్ఞాపకం చేసుకోమని ఉంది. 5 కాండాల్లోనే ఉంటారు వాళ్ళు. ఒకరు చెప్పేసరి మీకు చెప్పినా ఇంకా ప్రైజ్ లేదైతే ఊరికి చెప్పాల్సింది. చెప్పండి. ఉండండి, వీళ్ళు ఏదో చేస్తున్నారు. మిరియాము చెప్పింది. ఇద్దరికి ఇస్తాంలే. మిరియాము ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 9వ వచనం. లోతు వారి చెప్పింది. ఫస్ట్ వాళ్ళ టర్న్లో చెప్పేసారు. వాళ్ళ టైంలో చెప్తే లాభంలే. వాళ్ళకు గ్రేస్, వాళ్ళకు క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్తే మీకు ఇవ్వం ప్రైజ్. మిరియాము ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 9వ వచనం. లోతు భార్య లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం. మిరియాముకు జరిగిన దాన్ని జ్ఞాపకం చేసుకోమని ఉంది, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని. ఏ క్వశ్చన్. మిక్కిలి చక్కనిది, బహు చక్కని చిన్నది. ఇద్దరు చెప్పాలి. ఇద్దరి పేర్లు నీకు అయిపోయింది. మిక్కిలి చక్కనిది ఎవరో చెప్పాలి, బహు చక్కని చిన్నది ఎవరో చెప్పాలి. చెప్పొద్దు, లేసి నిలబడ్డాక చెప్పాల నువ్వు. ఇప్పుడు ఎవరు చెప్తారు? ఫస్ట్ ఎవరు చేతింది? నువ్వు చెప్పలేకపోతే నీకు ఇస్తాం అవకాశం. ఆమె ఎవరు? ఒక్కటి కాదు, దాంట్లో ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయనేది ఫస్ట్ విను బాగా. క్వశ్చన్ మళ్ళీ. మిక్కిలి చక్కనిది ఒకరు, బహు చక్కని చిన్నది. మిక్కిలి చక్కనిది ఎవరో చెప్పాలి, బహు చక్కని చిన్నది ఎవరో కూడా చెప్పాలి. 2 ఆన్సర్స్. ఇశ్రాయేల్ చిన్నది గురించి రాయబడలేదు, అట్లేం రాయబడలేదు. ఇశ్రాయేల్ చిన్నది అని ఉంది అంతే. అన్నీ అట్లా లాఠీలాగా చెప్పొద్దండి, తగలాలని. నిజంగా ఉందా రోదే గురించి అట్లాంటి వర్డింగ్ ఉందా?
లాటరీలాగా చెప్పకూడదు. ఇంకా మీకు అయిపోయింది కదా అవకాశం. బి చెప్తారా? ఆల్రెడీ చెప్పిన వాళ్ళు కదా మీరు. రేవికా రాహేల్. ఇక్కడ మీకే అవకాశం. మళ్ళా కోసం. మిక్కిలి చక్కనిది, బహు చక్కని చిన్నది. ఎవరు చెప్పింది? కరెక్ట్. మీరు ఎవరు చెప్పింది? ఆమె ఎవరు అక్క? మిక్కిలి చక్కనిదే, బహు చక్కని చిన్నదా? ఎవరు ఏది అనేది చెప్పాల క్లియర్. కరెక్ట్. అవునా, మరేందుకు చెప్పినావు నువ్వు? ఎవరు చెప్పకుంటే అప్పుడు చెప్పొచ్చు కానీ పోయింది అయితే. మిక్కిలి చక్కనిది రిబ్కా, ఆదికాండం 24:16. బహు చక్కని చిన్నది అభిషేకు, మొదటి రాజులు 1:4. ఇప్పుడు క్వశ్చన్ ఎవరికి? బీకి. బావిలో మనుషులను దాచిన చెప్పిన వాళ్ళు కొద్దిసేపు కామ్గా ఉండండి, వేరే ఎవ్వరు లేకుంటే అప్పుడు మీరు చెప్తారు. దానివల్ల క్వశ్చన్ ఊరికే వేస్ట్ అయిపోతుంది కదా. బావిలో మనుషులను దాచిన స్త్రీ. బావిలో మనుషులను దాచిన స్త్రీ. చెప్పండి. బావిలో అక్క. బావిలో బావిలో మనుషులను దాచిన స్త్రీ. ఆమె ఎవరు? మీరు కూర్చొని ఆన్సర్ చెప్పొద్దండి, చేయెత్తి లేచి నిలబడి. ఆమె ఎవరు? ఎవరు? మీరు కొంత అంటే సందర్భం చెప్పినారు కానీ ఆమె ఎవరు అనేది చెప్పండి. అవును, అదే ఎవరు ఆమె? నిజమే, అంతా చెప్పినారు. ఎవరు ఆమె? ఆమెకు ఒక పేరు ఇవ్వబడింది బైబిల్లో. ఆమెకు ఒక పేరు ఇవ్వబడింది, ఆ పేరు చెప్పాలి. ఆమెకి పేరు రాయబడకపోయినా ఆమె పేరు డైరెక్ట్గా రాయబడలే కానీ ఆమెకు ఒక బిరుదులాగా ఇవ్వబడింది. ఆ ఊరి పేరు. ఇప్పుడు సమరయ స్త్రీ గురించి ఆమె పేరు తెలియదు, సమరయ స్త్రీ అని చెప్తాం. అలాగా ఈమె ఏ ప్రాంతానికి చెందింది అది చెప్పాలి. చెప్పలేరా బి వాళ్ళు? ఏకి అవకాశం. ఏలో చెప్పిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు చెప్పండి. వాళ్ళు ఎవరు లేరంటేనే చెప్పిన వాళ్ళకి. ఎవరు చెప్పలేరా? పోనీ చెప్పిన వాళ్ళే చెప్పండి, మీకు ప్రైజ్ లేకుండా మీరు చెప్పచ్చు. వాళ్ళిద్దరు ఒకటే అక్క, యుక్తి గల తెక్కవ స్త్రీ. అది ఇందాక ఒక క్వశ్చన్ అడిగాం కదా, అందులోనే అయిపోయింది. ఈమె వేరే. ఇంతకుముందు ఈ క్వశ్చన్ అడిగినట్టున్నా కూడా, వద్దేపరిలోనో ఏమో అడిగినట్టున్నా ఈ క్వశ్చనే. ఒకసారి చెప్పేసి. బహురీము ఇల్లాలు. 2 సమూయేలు 17:18-19. నెక్స్ట్ బి క్వశ్చన్. నా పేరు చెప్పాడు. బీకి అయిపోయింది అనుకుంటా కదా. వీళ్ళది మీకు పాస్. ఓకే, ఏ క్వశ్చన్. ఇప్పుడు ఏకు క్వశ్చన్. నా పేరు చెప్పాడు, నా వలే ఉండమన్నాడు, నీటిలో ఉంటాను, నేల మీదికి వస్తాను, నేను లేని పెళ్ళి చెప్పదనమండి, నేను జీవిని కాను, నిర్జీవిని. వీళ్ళకి అవకాశం. నా పేరు చెప్పాడు, నా వలే ఉండమన్నాడు, నీటిలో ఉంటాను, నేల మీదికి వస్తాను, నేను లేని పెళ్ళి చెప్పదనమండి. చెప్పని. కరెక్ట్. మత్తయి సువార్త 5:13. బి క్వశ్చన్. నెక్స్ట్ బి వాళ్ళకి. నేను ఒక యాజకుని భార్యను,
రాజకుమార్తెను నా మేనలుని దాచి రాజును చేశాను. నేనెవరిని? నేనొక యాజకుని భార్యను, రాజకుమార్తెను నా మేనలుని దాచి రాజును చేశాను. నేనెవరిని? వీళ్ళకి క్వశ్చన్, బి 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 వాళ్ళకి క్వశ్చన్ చెప్తావా ఎస్తేర్? మళ్ళీ క్వశ్చన్ చదువు, బాగా వినండి. నేనొక యాజకుని భార్యను, రాజకుమార్తెను నా మేనలుని దాచి రాజును చేశాను. నేనెవరిని? అక్క చెప్తుందన్న. యాజకుని భార్య రాజకుమార్తె కూడా తన మేనలుని దాచి రాజును చేసింది. వీళ్ళు బి వాళ్ళు ఎవరు చెప్పలేరా? ఎవరైనా చెప్తారా? ఏకి ఛాన్స్ చెప్పినారు. నీకు ఆల్రెడీ ఇచ్చినారు, మరి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎవరు చెప్పేవాళ్ళు లేరేమో. యెహోషువ 2 రాజులు 11వ అధ్యాయం 2వ వచనం. సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఏకే ఇప్పుడు క్వశ్చన్ ఎవరికి? ఏ వాళ్ళకి. ఏకేనా? బీది ఏకి పాస్. ఈ క్వశ్చన్ అడిగింది మిమ్మల్ని కదా, పాస్. నీది వీళ్ళకి పాస్. ఇప్పుడు ఏకి క్వశ్చన్. ఇది చాలా ఈజీ. ముసలి జంటకు భలే ముచ్చటైన కబురు వస్తే ఒకరికి మూతి మూయబడే, మరొకరు మూలన పడే. అది ఎన్ని నెలలు? ముసలి జంటకు భలే ముచ్చటైన కబురు వస్తే ఒకరికి మూతి మూయబడే, మరొకరు మూలన పడే. ఎన్ని నెలలు? అక్క నీకు వచ్చిందా కస్తూరక్క? ప్రైజ్ వచ్చింటే మీరు కొద్దిసేపు గమ్మున ఉండండి, ఎవరు లేకుంటే అప్పుడు చెప్తారు. కానీ ముసలి జంటకు భలే ముచ్చటైన కబురు వస్తే ఒకరికి మూతి మూయబడే, మరొకరు మూలన పడే. ఎన్ని నెలలు? ఎవరెవరు వాళ్ళు, ఎన్ని నెలలు అనేది కూడా. హౌ మెనీ మంత్స్? ఎన్ని నెలలు కూడా చెప్పండి. ఫస్ట్ ఎవరు అయినది అదేనా చెప్పండి, మళ్ళీ మీకు గుర్తొస్తుంది. మంత్స్ ఆలోచించుకో, సగం ఆన్సర్ కరెక్టే. జకరియా, ఎలిజబెత్ కరెక్టే. ఎన్ని నెలలు? బాగా వాక్యం చదివింటే తెలుస్తుంది. లాటరీ వేస్తున్నారు కదా. ఏముంటా? షారానా కాదు, ఇక్కడ వీళ్ళు చెప్పినారు, వాళ్ళు ఎవరనేది చెప్పినారు, ఎన్ని నెలలు అనే దానికి చెప్పలేదు. ఎలిజబెత్ ఎన్ని నెలలు లోపలనే ఉండింది, అంటే ఎవరికి కనబడకుండా ఉండింది అని రాయబడింది కదా. ఎన్ని నెలలు? ఎన్ని? ఇంకా ఇవి నంబర్ అడిగితే లాటరీ చెప్తానే ఉంటారు, ఒకటి పోతే ఒకటి. 5 నెలలని, 6 నెలలని, 5 నెలలు కరెక్ట్. లూకాసు వార్త 1వ అధ్యాయం 25వ వచనం. ఎలిజబెత్ జకరియా వాళ్ళు ఏమంటే లాటరీలో చెప్పకూడదు, వరుసగా చెప్తా వస్తే తగులుతుంది. అట్లా కాకుండా కరెక్ట్గా చెప్పాలి. బి క్వశ్చన్. నెహెమ్యా కాలంలో పడిపోయిన యెరూషలేమును బాగు చేయుటలో పాల్గొనిన స్త్రీలు. నెహెమ్యా కాలంలో యెరూషలేమును బాగు చేయుటలో పాల్గొనిన స్త్రీలు. మళ్ళా తర్వాత యెరూషలేమును బాగు చేయడానికి నెహెమ్యా కాలంలో వస్తారు. సో ఆ టైంలో స్త్రీలు పాల్పొందారు. వాళ్ళు ఎవరు? పాడైపోయిన యెరూషలేమును బాగు చేస్తూ వచ్చినారు. ఎవరెవరు చేసినారని లిస్ట్ ఉంది కదా, వాళ్ళల్లో స్త్రీల గురించి ఉంది. వాళ్ళు ఎవరు ఆ స్త్రీలు?
చెప్పలేరా బి వాళ్ళు? ఏకు ఛాన్స్. కాన్ఫిడెంట్గా కాదు, ట్రయల్. వాళ్ళేది వడికినారు, జ్ఞాన వివేకం గల స్త్రీలు నూలు వడికినారు, వాళ్ళు కాదు. నేమ్స్ లేదు. చెప్పేసి టైం వేస్ట్. షల్లూము కుమార్తెలు, నెహెమ్యా 3వ అధ్యాయం 12వ వచనం. షల్లూము కుమార్తెలు కూడా పాల్గొంటారు. ఏ క్వశ్చన్? యూదా వారు ఏమి చేసి దేవుడైన యెహోవాకు మరి ఎక్కువ కోపం పుట్టించిరి? యూదా వారు ఏమి చేసి దేవుడైన యెహోవాకు మరి ఎక్కువగా కోపం పుట్టించిరి? చెప్పు, చేస్తున్నావు కదా, లే. కొంచెం బాగా ఆలోచించాలా, వెంటనే కాదు. కూర్చో, మళ్ళా చదవమ్మా క్వశ్చన్. యూదా వారు ఏమి చేసి దేవుడైన యెహోవాకు మరి ఎక్కువగా కోపం పుట్టించిరి? ఉండండి, మీకు ఛాన్స్ రాలే, ఇంకా వీళ్ళకే ఉంది క్వశ్చన్. వీళ్ళు ఎవరు చెప్పలేరా? బీలో ఎవరు చెప్పలేరా? ఇప్పుడు ఏకి అవకాశం, చేయెత్తాలా? కాదు. గ్లోరీ చెప్పు. కాదు, కూర్చో. ఎవరు చేయెత్తింది? కాదు, మళ్ళా ఒకసారి చదువు క్వశ్చన్. యూదా వారు ఏమి చేసి దేవుడైన యెహోవాకు మరి ఎక్కువగా కోపం పుట్టించిరి? ఇది చాలాసార్లు చెప్తా ఉంటాం దీని గురించి. అక్కడ క్లియర్గా ఎక్కువగా కోపం పుట్టించి, ఎక్కువగా కోపం అంటానే గుర్తు రావాలా? చెప్పు. చేయెత్తి లే. ఆమె గ్రీన్ ప్రశాంతి ఎత్తింది. వెరీ గుడ్, కరెక్ట్. తీగే ముక్కు నాకు పెట్టుకొని మరి ఎక్కువగా కోపం పుట్టించడని హెచ్కేల్లో ఉంది కదా. ఏహెచ్కేలు 8వ అధ్యాయం 17వ. సరే, అయిపోయింది, మన టైం అయిపోయింది. బుక్స్ అయితే మిగిలిపోయినాయి, మీరు కొన్ని చెప్పలేకపోయినారు. 16 పుస్తకాలు